కడప నగరంలో వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో జీవో నెంబర్ 1 వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత జీర్ణించుకోలేక జగన్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అఖిలపక్ష నేతలు హరిప్రసాద్, గాలిచంద్ర ఆరోపించారు. జనసేనాని పవన్, చంద్రబాబుకు లభిస్తున్న జనాదరణ చూసి జగన్ ఓటమి భయం పట్టుకుని ఇలాంటి నిర్ణయాలు అమలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్ల కాలమైనా ఇప్పటికీ ఒక్క అభివృద్ధి పనిని చేపట్టిన పాపాన పోలేదని విమర్శించారు. మైనింగ్, శాండ్, ల్యాండ్, లిక్కర్ మాఫియా అడ్డు పెట్టుకుని పాలన సాగిస్తున్న జగన్ను ఎవ్వరూ ప్రశ్నించకూడదనే ధోరణితో వ్యవహరించడం తగదన్నారు. ఎందుకంటే ఎంత దుర్మార్గవంతుడో బయట తిట్టడం లేదు, ఎంత దరిద్రంగా పాలిస్తారా అంటే ముగ్గురి రాజమండ్రి పోతే మొత్తం రోడ్లని పని చేశారు. ప్రజలు బయటికి పాలించడం మీ పట్టదు రాదంటే ఆ మధ్య పాలికి పోతే అంటే మీరు చేసే పోలీసులు అంటతో చేస్తారు. విచిత్రం, పోలీసులు ప్రతిపక్షాలు మాత్రమే చట్టాన్ని చెప్తున్నాం. మీలో మార్పు రాకపోతే ఎందుకంటే దీని మీద దాదాపు 14-15 కేసులు ఉన్నాయి. జైలు వేసిన వ్యక్తి ఇటువంటి ఆయన న్యాయం చేస్తున్నాడా, అన్యాయం చేస్తున్నాడా, ప్రతిపక్షం నోరు నొక్కుతున్నాడా అనేది కూడా సెలవు తీసుకున్నాడా. జై హింద్. ఈ నెల 2వ తేదీన ఆంధ్ర రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం జగన్ గారు సీఎం గారు 1861 పోలీస్ చట్టం అమలు చేయమని చెప్పి క్యాబినెట్ జీవో పాస్ చేసింది. ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్ 19, ఆర్టికల్ 21కు పూర్తిగా వ్యతిరేకమైంది. గతంలోనే సుప్రీంకోర్టు, హైకోర్టులు న్యాయమూర్తులుగా ఉన్నటువంటి కృష్ణయ్య గారు, చిన్నపరెడ్డి గారు, కృషి గారు ఈ చట్టం అమలు చేయడం నిరంకుశ ధోరణులకు దారితీస్తుంది, ఇది రాజ్యాంగ విరుద్ధమైనని చెప్పి తీర్పులు ఇచ్చినారు. అయినా కానీ జగన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఈ చట్టాన్ని అమలు చేయమని చెప్పి నేరుగా క్యాబినెట్ నుంచే జీవో పాస్ చేశారు. ఈ చట్టం అమలు చేయాలన్నా బ్రిటిష్ ప్రభుత్వం కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఆదేశాలు, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, ప్రజాందోళనలు, ప్రజా ప్రతిఘటనలు పెరిగినాయి. దీని ప్రభుత్వానికి ఇబ్బంది అని చెప్పి భావించినప్పుడే ఈ చట్టాన్ని అమలు చేస్తారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఎంత దుర్మార్గవంతుడో బయట తిట్టడం లేదు, ఎంత